వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మోడీపై జగన్ ఫైట్ ఎక్కడో తేడా కొడుతున్నట్టుంది అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏ ఏ విషయంలో నేను పెట్టాను అంటే ఆ టైటిల్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు అయితే ఉన్నాయో వైసీపీ పరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీని వ్యతిరేకిస్తున్నాను, చంద్రబాబు నాయుడు నిర్ణయాలన్నింటినీ కూడా నేను వ్యతిరేకించాల్సిందే, చంద్రబాబు నాయుడు తుమ్మాడు కాబట్టి దాన్ని నేను వ్యతిరేకించాలి, దగ్గర వ్యతిరేకించాలి, ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా బ్లంట్గా దాంట్లో మంచి చెడు విశ్లేషణ కానీ దాంట్లో లాభ నష్టాల బేరీజ్ కానీ అదేమీ ఉండదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. దాన్ని బ్లంట్గా ఆయన వ్యతిరేకిస్తూనే ఉంటారు. అసలు ఆ పేరంటేనే జగన్మోహన్ రెడ్డికి నిద్రలో కూడా గౌరవిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు పేరంటే. సో అలా జగన్మోహన్ రెడ్డి ఆ బ్లంట్గా ప్రతి విధానాల్ని వ్యతిరేకించే క్రమంలో ఈరోజు తనకు తెలియకుండానే మోడీని వ్యతిరేకిస్తున్నారా, తనకు తెలియకుండానే బీజేపీ దూరం జరుగుతున్నారా, తనకు తెలియకుండానే బీజేపీ విధానాల మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా అన్న చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా బీజేపీకి ఆయన ఎదురెళ్తున్నట్టేనే అనిపిస్తున్నాయి. నిజానికి ఎప్పుడు కూడా బీజేపీకి ఎదురెళ్లే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయరు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు కానీ ఈడీ కేసుల రూపంలో ఆయన పేక మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఇంకోటి ఏమంటే వాటన్నిటితోటి ఈరోజు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ వ్యవహారం మీద చాలా సీరియస్గా ఏదైతే పోలీసులు ఫాలోఅప్ చేయడం కానీ సిట్ ఈ ఈ క్రమంలోనే అటు రాజ్ కేసీ రెడ్డి మొదలుకొని ఈరోజు చూస్తే మిథున్ రెడ్డి దాకా మొత్తం అందరూ వరుసపెట్టి అరెస్ట్ అవ్వడం, అందరి వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపించడం. ఇక రేపు ఎందుకంటే దీని మీద ఆల్రెడీ ఈడీ కూడా ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకొచ్చుకుంటా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. సో ఇన్ని కేసులు ఆయన పేక మీద వేలాడుతూ ఉన్నాయి. ఇలాంటప్పుడు మోడీని కాదని పక్కకు వెళ్ళే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయరు, అసలు చేయరు కాదు. అంత ధైర్యమే జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఒక డైలాగ్ నేను గుర్తు చేస్తాను ఇక్కడ. 2019 ఎన్నికలకు ముందు ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక హోదా గురించి, పోలవరం గురించో, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటానని చెప్తూ మనకు కావాల్సిన ఎంపీలను ఇస్తే మీరు మనం వెళ్ళి కేంద్రంలో ఎవ్వడున్నా సరే వాళ్ళ మెడలు ఉంచుతాం, ఏ ప్రభుత్వం మెడలైనా ఉంచుతాం, వాళ్ళ మీద ఎక్కి తొక్కుతాం అని చెప్పాడు. రాష్ట్రానికి సాధించుకుంటాం అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పాడు. ఎస్, ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జనం ఆయన కోరుకున్నట్టు ఆయనకి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. 151 సీట్స్ వచ్చాయి అసెంబ్లీ సీట్స్. అండ్ మనం చూస్తే 22 సీట్స్ ఎంపీ సీట్స్ వచ్చాయి. అంటే 3 సీట్లు మాత్రమే వచ్చాయి టీడీపీకి. 22 పార్లమెంట్ సీట్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా మెడలు వంచాలి మోడీ కానీ అమిత్ షా కానీ. కానీ ఈయన అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూడా ఈయన మెడలు వంచుతూ ఉండేవాళ్ళు కేసుల కోసం. ఎన్నోసార్లు మోడీ కాళ్ళ మీద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓపెన్ వీడియోలు కూడా, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అక్కడికి వెళ్ళినా కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా బయటకి ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. ఏమైనా చెప్పమంటే వెనకాల ఉన్న వాళ్ళకి చూపించి వాళ్ళు మాట్లాడతారని చెప్పాడు. ఎన్నోసార్లు అభాసు పాలయ్యారు ఈ విషయంలో. అలా సరే అదంతా జరుగుతూ వచ్చినప్పటికీ ఇక తాను అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా బీజేపీ మాత్రం ప్యాంపర్ చేస్తూ వచ్చింది. అతను ఆర్థిక అరాచకాలు చేసిన, ఏదైతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అనేక అరాచకాలకు పాల్పడిన, అమరావతి రైతులను వాళ్ళ మీద ఎక్కి తొక్కే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఎంతోమంది చావులకు కారణమయ్యారు. ఇక తొగ్లక్ లాంటి నిర్ణయాలు, 3 రాజధానుల నిర్ణయాలు తీసుకున్నా, పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్ను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజున ఆమోషి తీసుకొచ్చారు ఆయన. వాళ్ళ అవమానం పాలయ్యారు ఆ రోజున. ఇక రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన, చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి కేసీఎల్ చోట కేసు క్రియేట్ చేసి జైల్లో పెట్టిన, ఇన్ని అరాచకాలు చేస్తే బీజేపీ ఎక్కడా మాట్లాడలేదు. పైగా ఆయన్ని ప్యాంపర్ చేసేవాళ్ళు. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు రాష్ట్రానికి వచ్చి మోడీకి దత్తపుత్రుడు జగన్ అంటూ కూడా మాట్లాడేవాళ్ళు. అంతేకాదు బీజేపీ నేతలు ఒక్కరు కూడా, అటు సోము వీరాజ్ దగ్గర నుంచి ఆ రోజు అధ్యక్షులుగా ఉన్న కన్నా దాకా ఒక్కరు కూడా ఒక్క సెకండ్ కూడా మోడీని టార్గెట్ చేసిన సందర్భం ఉండేది కాదు. ఏమైనా బిల్స్ పెడితే చాలు పార్లమెంట్లో బీజేపీ నేతలు దాన్ని స్టడీ చేసే లోపే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చేవాడు బీజేపీ. అంత ఫాస్ట్ ఉండేది ఏదైనా సరే. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి అంత సాలిడ్గా బీజేపీతో ఒక గాఢమైన స్నేహం. బయటికి మాత్రం పొత్తులు ఉండవు ఓట్ల కోసం ఏపీలో, బట్ లోపల మాత్రం ఒక గాఢమైన స్నేహం బికాజ్ ఆఫ్ హిజ్ కేసెస్. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో సరే పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకున్నారు. మళ్ళీ బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ అండ్ జనసేన వెళ్ళాయి. ముగ్గురు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాయి. అయితే ఈరోజు మోడీకి ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎదురెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉన్నాయి, మరి అది రివర్స్ కొడుతున్నట్టున్నాయి. ఇటీవల మెడికల్ కాలేజ్ అంశం తీసుకున్నారు. దాని మీద నర్సీపట్నం వెళ్ళారు, ధర్నాలు అన్నారు, నిరసనలు అన్నారు. పూర్తిగా ప్రభుత్వం విధి విధానాలు నిర్ణయించక ముందే పీపీపీ మోడల్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నానా హడావిడి చేశారు. కోర్టు సంతకాలు అన్నారు, ఇన్ని చేశారు. తీరా మేము ఒప్పుకోము, ఇంకా థ్రెటన్ చేశాడు ఆయన. ఎవరిని వచ్చి పెట్టుబడులు పెడితే వాళ్ళని వెళ్ళగొడతాం, జైల్లో పెడతామని చెప్పి థ్రెటన్ కూడా చేయడం జరిగింది. పాపం ఎవరు రాను కూడా రాలే, ఒక కిమ్స్ తప్ప. అయితే ఆ తర్వాత చూస్తే మనం మెడికల్ కాలేజ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది నీతి ఆయోగ్, పీపీపీ మోడల్, నీతి ఆయోగ్.
నీతి ఆయోగ్ రెఫర్ చేస్తేనే ఏదైతే పార్లమెంట్లో స్పీకర్ ఒక స్టాండింగ్ కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీ వెళ్ళి అన్ని రాష్ట్రాల్లో తిరిగి దీని వైబిలిటీని, పీపీపీ మోడల్ వైబిలిటీ మీద కూడా రీసెర్చ్ చేశారు వాళ్ళు. ఒక రిపోర్ట్ని కేంద్రానికి ఇస్తూ చాలా అద్భుతమైన ఆల్టర్నేటివ్ ఇది. మీరు ప్రభుత్వం దగ్గర సరైన స్థాయిలో నిధులు లేనప్పుడు ఇలా మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోని మీరు మెడికల్ కాలేజ్ను డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఈ అంశం మీద అప్పుడు దాకా వైసీపీ పూర్తిగా క్వైట్ ఆపోజిట్లో వెళ్ళింది, రివర్స్లో వెళ్ళింది. ఎప్పుడైతే కేంద్రం దీనికి ఆమోదముద్ర వేసింది, అంతేకాదు నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన వచ్చి స్వయంగా రాష్ట్రంలో చెప్పడం జరిగింది, మేము ఏదైతే వైబిలిటీ ఫండింగ్ కింద మేము ఇంకా మీరు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీని తీసుకుంటే వైబిలిటీ ఫండింగ్ కింద మేము మ్యాక్సిమం ఫండింగ్ మేము ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అటు కోర్టులు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఎంపీలంతా 7 ఎంపీల కమిటీ దానికి ఆమోదముద్ర వేస్తూ కూడా సంతకాలు చేసింది. ఆ సంతకాలు చేసిన వాళ్ళలో ఇంకొక వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. సో ఇన్ని రకాలుగా హైకోర్టు ముట్కాయలు వేసింది వైఎస్ఆర్సీపీకి ఈ విషయంలో. ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి టీం దగ్గర, ఆయన లాయర్ల దగ్గర ఆన్సరే లేదు. సో అలాంటి సిచ్యువేషన్ ఉండింది. సో అది పూర్తిగా ఎప్పుడైతే గురుమూర్తి ఉన్నారో ఆ స్టాండింగ్ కమిటీలో అన్న తర్వాత, అంటే కేంద్రంలో ఒక వాయిస్, అనుకూల వాయిస్, ఇక్కడికి వస్తే నెగిటివ్ వాయిస్. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే దీని వెనుక మోడీ ఉన్నారని తెలిసిన తర్వాత క్వైట్ సైలెంట్ అయిపోయారు ఆయన. ఇటు తిరిగి ఇది బీజేపీ నేతలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో అని చెప్పేసి కోటి సంతకాలు సేకరించిన తర్వాత కూడా ఆయన కాడి కింద పడేశారు ఆ ఉద్యమం. ఇంకా తర్వాత నెక్స్ట్ ఫేజ్ లేదు, నెక్స్ట్ డేని లేదు, అయిపోయింది. ఇక అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అమరావతి రాజధాని అంశం మీద రివర్ బెడ్లో నిర్మిస్తూ ఉన్నారని ఒకసారి జగన్మోహన్ రెడ్డి కనీసం చిన్నపిల్లల దగ్గర బుక్స్ ఉంటాయి, 1st to 5th క్లాస్ లోపు నదుల గురించి, ఇరిగేషన్ గురించి ఉండదు, కానీ మెయిన్గా మీరు 7th నుంచి 10th వరకు కానీ అకాడమిక్ బుక్స్ అన్నీ వేసుకొని ఒక 2-3 డేస్ చదివినా మినిమం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఏంటి, వాటి ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఉమ్మడి రాష్ట్రంలో వాటిలో ఎంత వైబిలిటీ ఉంది ఆ ప్రాజెక్టులకి, అసలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి, దాని టెయిల్ ఎక్కడా లేకపోతే హెడ్ ఎక్కడా, అసలు దాని మీద ఉన్న పవర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎంత వైబిలిటీ ఉంది 2 రాష్ట్రాలకు సంబంధించి, అసలు కృష్ణా జలాలు ఏంటి, గోదావరి జలాల్లో వాటా ఎంత, లేకపోతే కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా ఎన్ని ఒప్పందాలు జరిగి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఒక 2-3 డేస్, అంతకన్నా ఎక్కువ ఉండదు. లేకపోతే ఏ సివిల్స్కో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పక్కన కూర్చున్నా జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ స్టడీ చేయొచ్చు. సో కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రయత్నాలు చేయడు. 4 పాయింట్లు రాయిస్తారు, దాంట్లో అసలు అది కింద వెనక ముందు ఏముండదు, అర్థం పర్థం ఉండదు. సేమ్ గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ఎలా మాట్లాడారు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఎలా మాట్లాడి అవాస్పాలయ్యారు, అలాగే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి కూడా. సో ఇక్కడ ఆయన ఈ అంశం తీసుకున్నారు, మనం చెప్పుకుంటున్నట్టు లేటెస్ట్గా అమరావతి అంశం. సో అమరావతి అంశం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజానికి చంద్రబాబు నాయుడు ప్రజెంట్ మోడీని కలిశారు, అమిత్ షాని కలిశారు గెజిట్ నోటిఫికేషన్ కోసం. గెజిట్ నోటిఫికేషన్ కనుక వన్స్ వచ్చిందంటే జగన్తో సహా ఇంకెవరు వచ్చినా, వాళ్ళ తాతలు వచ్చినా దాన్ని కదిలించలేరు అమరావతిని. సో ఆ స్థాయిలో ప్రభుత్వం ఒకవైపు మూవ్ ఆన్ అవుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ తీసుకుంటూ ఉంటే, ఈయన వచ్చేసి అమరావతి రివర్ బెడ్లో కట్టిస్తున్నారు అని చెప్పడం జరిగింది. మ్యాక్సిమం అన్ని ప్రఖ్యాత నగరాలన్నీ నది ఒడ్డునే ఉన్నాయి. నది గర్భంలో కట్టరు, నదులను తవ్వి లోపల రాజధాని కట్టి మళ్ళీ పైన నదిని పెట్టరు. జగన్మోహన్ రెడ్డికి మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయంలో మాత్రం. మినిమం కామన్ సెన్స్, కనీసం స్ట్రక్చర్ 2 ఉభయ రాష్ట్రాల్లో నేను ఇందాక చెప్పినట్టు ఆ సబ్జెక్టు కొంచెం కనీసం గతంలో తెలంగాణకు చెందిన విద్యాసాగర్ గారు ఉన్నారు, పాపం చనిపోయారు ఆయన. అలాంటి ఆయన ఇరిగేషన్ మీద చాలా రీసెర్చ్ చేసి మంచి బుక్స్ రాశారు, అక్కినేని భవానీ ప్రసాద్ లాంటి వాళ్ళు. ఇలాంటి బుక్స్ ఒక 10 బుక్స్ అన్న తెప్పించుకొని, లేకపోతే ఆయన దత్త తండ్రి ఉన్నారు కేసీఆర్, 80,000 పుస్తకాలు చదివాడు. ఆయన దగ్గర కనీసం ఆయన ఫామ్ హౌస్లో ఈయన వెళ్ళి ఒక 5 రోజులు కూర్చుని ఆయన దగ్గర నేర్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఇట్లాంటి అంశాల మీద మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మోడీ ఒక పక్క గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటే ఈయన ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలకు ఆమోదముద్ర వేసిందే కేంద్ర ప్రభుత్వం అయితే పీపీపీ మోడల్, దాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తెలిసి వెళ్తున్నారా, తెలియక వెళ్తున్నారా? ఈరోజు మోడీకి వ్యతిరేకంగా ఆయన వెళ్తున్న తీరు మాత్రం ఆ పార్టీలో చర్చ అయితే జరుగుతూ వస్తుంది. పాపం జగన్మోహన్ రెడ్డి ఏ అంశం పట్టుకుని ఆయనకి రివర్సే కొడుతున్నట్టుగా కనిపిస్తుంది, టైం బ్యాడ్ లాగా. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక విధాన నిర్ణయం తీసుకోపోతే ఆ పార్టీకి ఇంకా ఆల్మోస్ట్ ఏపీ రాజకీయాల్లో అడ్రస్లు గల్లంతే అని చెప్పుకోవచ్చు మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.